జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ స్లోగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం పెంచడంతో ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పనిచేయని ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని చేర్చి పోలింగ్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లోని నాన్ లోకల్స్ పై సీరియస్ అయింది ఎన్నికల సంఘం. 3 స్థానికేతరులపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఉంటే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక జూబ్లీ హిల్స్ లో పోలింగ్ కు సంబంధించి వెంగళరావు నగర్ నుంచి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కంటిన్యూ కొనసాగుతుంది. అయితే ఉదయం ఉన్నంత ఓటర్ల సంబంధించి ఇప్పుడైతే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మనకు ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ఉదయం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం కొంత మహిళలు, అదేవిధంగా వృద్ధులు వీరు కూడా కొంత కనిపించారు. ఇక ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు వచ్చి ఓటు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు వెంగళరావు నగర్ కానీ అదేవిధంగా ఇటు యూసఫ్ కూడా ఎర్రగడ్డ ఈ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మకంగా ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలపైన స్పెషల్ ఫోకస్ అధికారులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ఇందాక మనం చూసాం, ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటన చేశారు. అంటే 2 అవర్స్కు ఒక్కసారి పోలింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారులు ఇస్తున్నారు. మనం మార్నింగ్ చూస్తే 7 to 9 10% అయింది. ఆ తర్వాత 9 to 11 సంబంధించి 20, ఇప్పుడు 30% ప్రకటించారు. అంటే 2 అవర్స్కు 10% పోలింగ్ జరుగుతున్నట్టుగా కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా టైం ఉండటంతో మళ్ళీ తిరిగి 3 నుంచి కొంత పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఈసారి గతంతో పోలిస్తే ఓటింగ్ కూడా ఎక్కువ శాతం నమోదు అవుతుంది అనేటువంటి ఒక అంచనా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా వెంగళరావు నగర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్. ఇందాకే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఈ బూత్ను పరిశీలించి వెళ్లడం జరిగింది. అభ్యర్థులు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇటు దీపక్ రెడ్డి కానీ సునీత కానీ వీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొన్ని అంటే యూసఫ్ గూడకు సంబంధించి, ఇటు వెంగళరావు నగర్ సంబంధించి చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పోలింగ్ కేంద్రాలను కూడా ఎక్కువ శాతం ఏర్పాటు చేశారు. ఇటు చుట్టుపక్కల కొన్ని బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలకు సంబంధించిన వారు వచ్చి ఓటు వేసేలా విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లోపలికి వచ్చిన తర్వాత వారికి సంబంధించి ఐడెంటిటీ కార్డు చెక్ చేయడంతో పాటు వారికి పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఈసారి ప్రత్యేకంగా మనం చూడొచ్చు ఓటర్స్ అసిస్టెంట్స్ బూత్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బూత్కు సంబంధించి ఎలక్షన్ సిబ్బంది కానీ అదేవిధంగా వీరు కూడా వచ్చేటువంటి ఓటర్లను కూడా మానిటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. గంటకు పోలింగ్కు సంబంధించినటువంటి సరళిని కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉండటంతో చాలా వరకు 6 గంటల వరకు ఓటింగ్కు టైం ఉంటుంది. 6 తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారిని కూడా లోపలికి అలో చేస్తామని చెప్పి ఆల్రెడీ ఎన్నికల అధికారులు చెప్పారు. మరోపక్క ఎన్నికల ప్రధానాధికారి కర్ణన్ కూడా మొత్తంగా కూడా జూబ్లీహిల్స్కి సంబంధించి 7 డివిజన్లలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఆయన ప్రత్యేక నిఘా పెట్టారు. ఈసారి డ్రోన్ సిస్టమ్ చాలా వరకు కూడా వర్కౌట్ అవుతున్నది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొన్ని చోట్ల 10,000 మంది ఓటర్లు కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఉన్నారు. ఎర్రగడ్డకు సంబంధించి పలు డివిజన్లలో 10,000 మంది ఓటర్లు కూడా కొన్ని బూత్లో ఉండడంతో అక్కడ డ్రోన్ సాయంతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డ్రోన్ కూడా ఎగురవేసి మానిటర్ చేస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలు కూడా చాలా వరకు మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగానైతే జూబ్లీహిల్స్ పోలింగ్ అనేది అయితే కొనసాగుతుంది. శ్రవంతి.